మనం భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి శ్రీనివాసరావు ఉన్నారు. ప్రధానంగా అక్కడ భద్రాద్రికి సంబంధించి పట్టణాల గుండా వెలిసినటువంటి అక్రమ నిర్మాణాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ట్రాఫిక్ నియంత్రణ లేకుండా పోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉందని కూడా ప్రధానంగా వార్తలు వస్తున్నాయి. ఇక్కడైనా మున్సిపల్ అధికారులు మొద్దు నిద్ర వీడి అక్రమాలు ఏవైతే ఆక్రమించినటువంటి స్థలాలు ఉన్నాయో షాపులు అవన్నీ కూడా తొలగించి ట్రాఫిక్ను క్లియర్ చేయాలి, ఆ రహదారిని విస్తరించాలని కూడా చెప్పినటువంటి వార్తలు కనిపిస్తాం. దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాష్ట్రంలోని పరిశ్రమలకు 2వ స్థానంలో ఉన్నదని చెప్పుకోవచ్చు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడే పాల్వంచ అనేది పరిశ్రమలకు అంటే కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం కావచ్చు, మా ఇల్లందు కావచ్చు, అలాగే మణుగూరు, సారపాక, ఈ యొక్క పరిశ్రమలు సింగరేణి విస్తరించున్నటువంటి ప్రాంతం, విద్యుత్ కర్మాగారాలకు నిలయమైనటువంటి ఈ యొక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అలాగే ఐటీసీ కర్మాగారం ఉన్నటువంటి సారపాక, అలాగే అశోపురంలో హెవీ వాటర్ ప్లాంట్ ఉంది. ఇలాంటి పరిశ్రమలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాష్ట్రంలోనే పరిశ్రమలకు సెకండ్ అంటే 2వ స్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రహదారులు 100 అడుగులు ఉన్నటువంటి రహదారి కనీసము 20 అడుగులు కూడా కనిపించినటువంటి దుస్థితి ఏర్పడింది. ఇదంతా కూడా కనీసం ఈ యొక్క అధికారులు ఈ కుర్చీలకు పరిమితమయ్యారు, పేపర్లు చూసుకోవడానికి పరిమితమయ్యారు, ఆ పేపర్లలో ఆర్డర్లు చూసుకోవడానికి పరిమితమయ్యారు, నెల నెల జీతాలు తీసుకోవడానికే పరిమితమయ్యారు అనేది ఈ యొక్క జిల్లాలోని ప్రజలు విమర్శిస్తున్నటువంటి తరుణంలో ఈ యొక్క రహదారులు ఏవైతే ఉన్నాయో ఆ షాపులు కావచ్చు, షాపుల యజమానులు, ఇంటి యజమానులు ర్యాంపులు కట్టుకొని ఈ యొక్క ర్యాంపులు నడి రోడ్డు మీదకి తీసుకొచ్చి వదిలేసి ప్రమాదాలకు కారణమవుతున్నా కూడా ఈ యొక్క కుర్చీల్లో కూర్చునే అధికారులు శ్రద్ధిస్తున్నారు తప్ప కనీసము చర్యలు కూడా తీసుకున్నటువంటి దుస్థితి ఏర్పడిందని చెప్పేసి పట్టణాల ప్రజలు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలోనే పశువులు ఆ యొక్క పాల్వంచదే కాదు, కొత్తగూడెం కావచ్చు, భద్రాచలం కావచ్చు, ఇలాగ మణుగూరు, ఈ యొక్క పట్టణాలలో పశువులు కొంతమంది కావాలని ఈ యొక్క పట్టణాలలో రహదారులమ్మడి వదిలేయటం వల్ల ఆ యొక్క రహదారులమ్మడి తిరుగుతూ పొడుచుకుంటూ ద్విచక్ర వాహనదారులు కావచ్చు, ఇలాగే కార్లు వెళ్తున్నటువంటి సందర్భాల్లో అవి పొడుచుకొని వాటి మీద పడిపోయి గాయాల పాలైనటువంటి పరిస్థితి కూడా ఈ యొక్క పట్టణాల్లో దాపురించింది. కనీసం ఈ యొక్క అధికారులు అలాంటి ప్రమాదాలను నివారించడంలో కూడా చర్యలు తీసుకోవడంలో వాళ్ళు కనీసము ఉద్యోగ బాధ్యత నిర్వహించట్లేదని పట్టణాల ప్రజలు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రహదారులమ్మటి ఆక్రమణలే కాదు, పట్టణాల ప్రాంతాల్లో ఈ యొక్క పరిశ్రమలకు సంబంధించినటువంటి వాహనాలు రాకపోకలు పూర్తి స్థాయిలో అంటే అధిక స్థాయిలో ఉండటం వల్ల ఈ యొక్క రహదారులు కుచించుకుపోవడం వల్ల టిఫిన్ సెంటర్లు, రోడ్లమ్మటి హైవే రోడ్డు, విజయవాడ టు జగదల్పూర్ వెళ్ళేటువంటి హైవే రోడ్డు రహదారులమ్మటి టిఫిన్ సెంటర్లు వెలిసి ఆ టిఫిన్ల కోసం ఆగేటువంటి ఈ యొక్క వాహనాలు, కార్లు కావచ్చు, ద్విచక్ర వాహనాలు కావచ్చు, హైవే రహదారి పైనే నిలిపించి ఈ యొక్క రహదారులమ్మటి వెళ్ళేటువంటి భారీ వాహనాలకి తీవ్ర అంతరాయం కలిగిస్తున్నారు. పాదచారులు నడవలేని పరిస్థితి, మహిళలు రోడ్లమ్మటి వెళ్ళలేని పరిస్థితి. ఇంతటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పట్టణాలు ఈ యొక్క అధికారులు ఎందుకు కళ్ళు తెరవట్లేదు, కళ్ళు మూసుకొని నిద్రపోతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి కూడా ప్రజలు ఆరోపిస్తున్నటువంటి దుస్థితి ఉంది. ఇలాంటి వాటినైనా ఇకనైనా ఈ యొక్క అధికారులు, జిల్లా స్థాయి అధికారులు కావచ్చు, ఆ యొక్క పట్టణాల అధికారులు కావచ్చు, కనీసము తగు చర్యలు తీసుకొని ర్యాంపులు పోసినటువంటి రహదారులు, పట్టణాల్లో రహదారులు వాటిని తొలగించి ట్రాఫిక్ అంతరాయం లేకుండా ప్రమాదాలకు కాకుండా చూడాలని చెప్పేసి ఈ యొక్క ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. రాజశేఖర్, ప్రధానంగా ఏదైతే ప్రజలు కోరుకుంటున్నారో స్థానికంగా ఉన్నటువంటి వారు లేకపోతే వాహనదారులు, వీటికి సంబంధించి ఏమైనా ఇంతవరకు వినతి పత్రాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉందా మున్సిపల్ అధికారులకి? పట్టణ ప్రజలు స్థానిక అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ కూడా స్పందించినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి పట్టణ వాసులు పలువురు ఆరోపించడం జరిగింది. ఈ యొక్క చర్యలు తీసుకోవడంలో ఎందుకు మేనమేషాలు లెక్కిస్తున్నారని కూడా ప్రశ్నించినటువంటి సందర్భం ఉంది పట్టణ ప్రజలు. ఇలాంటి నేపథ్యంలో ఇకనైనా అధికారులు స్పందించాలని చెప్పేసి కూడా కోరుతున్నటువంటి ఈ యొక్క పట్టణ ప్రజలకు న్యాయం జరగాలని వారు కోరుతున్నారు.